సాక్షి వారు వచ్చారా? అదే వస్తుంది కదా, వాళ్ళంతా విలేకరులు ఇక బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కదా, చాటింగ్ ప్రింట్లో నెట్టే ఉంటాయి. తాడేపల్లి వెళ్తారు పాపం, జర్నలిస్ట్ కూడా అప్పుడు రావలేదు, మీకు ముందే పాపం మాడి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ రెండు కంపెనీలు, ఇది పాలేరు కంపెనీలా జగన్ రెడ్డి కంపెనీలా నిగ్గు తేల్చాలని మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా. మీరు ఎవరిని వెళ్తానంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా. ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఈ డబ్బులు వెళ్ళి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, జగన్ రెడ్డి మీకు మళ్ళీ సుట్కేసులు కంపెనీ పెట్టే అలవాటు నాకు లేదు. నేను నా కష్టార్జితంతో నా కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయి. తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషన్, వాటి మీద అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. మీకు మళ్ళీ ఇందులో 20 సూట్కేస్ కంపెనీలు, 50 ఈ కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు. నేను అనవసరంగా నన్ను చూస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి నేను అనవసరంగా బోధ రాజకీయాల జోలికి నేను వెళ్ళాను. కానీ ఈ పాలేరు కూడా ఈ కంపెనీలో ఉన్నాయి, మరి దీంట్లో ఏం జరుగుతుందో మరి నాకు తెలియదు. ఏదో ఒక స్కామ్లు ఉన్నాయని అంటున్నారు, అవి కూడా మీరు తెలుసుకోండి. నేనైతే ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి నీకు దమ్ముంటే ఆయన నువ్వు చెప్పేది అవ్వటాలే కదా. ఒకటి నువ్వు నీ పాలేరు నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు, ఎవరి మీద తొలిపోయావు. రెండోది కోడి కత్తి చేసావు, మళ్ళీ ఎవరి మీద తొలిపోయావు. మళ్ళీ గులకరాయిని పెట్టావు, మళ్ళీ ఎవరి మీద తొలిపోయావు. మళ్ళీ నిన్నగా మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా అయ్యేది. ఇది ఒక పెద్ద నీకు ఈ డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాద్ సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నేను అనుకుంటున్నావేమో. నేను నాకు ఇది రాజకీయం ఇచ్చింది, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది. వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా అనుకునే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి గుర్తుంచుకో, లెక్చర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి గారు అంటున్నాడు. నీది పాలేరు అంటున్నాడు. నీ పాలేరు ఏంటంటే 3600 కోట్లు నాకు చేరిని అని అంటున్నాడు. నేనేదో నా పనిన నేను నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధిత దగ్గరికి వెళ్తా ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగానే పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రదేశం నాది బురద రాజకీయం. ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడ చూడాలి, 3 సంవత్సరాల్లో మీరే చూశారు. విలేకరులను ఏ విధంగా విమర్శించారు. ఈ పాలేరు ఏమనేవాడు, ఆహార పొట్లాలకి సారా ప్యాకెట్లకి విలేకరులు అమ్ముడుపోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరినీ ఒకటే భాష, వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లెక్క స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని కాకాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనే సుస్పష్టతం ఒక్కటే చెప్తున్నా. 3600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా, దర్యాప్తు తేల్చండి, లెక్క స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద తల్లి అవసరం లేదు. అది నేనవుందా నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి. ఈ కంపెనీల ఓనర్లు ఎవరో తేల్చండి. ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తేల్చండి. దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటల సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీకు, నువ్వు నిజాయితీ పడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. నేను నిజాయితీగా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా, తేల్చండి. వాళ్ళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది.
ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు 14 సంవత్సరాలు ముడుద్దా 20 సంవత్సరాలు ముడుద్దా అని చూస్తున్నారు. కాకపోతే ఇదిగో ఇక్కడ పత్రులు వచ్చింది. ఎక్కడో ఢిల్లీలో 200 కోట్లకి మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ 3600 కోట్లు. మీ అందరికీ చెప్తున్నా, మేధావులకి, టీవీలో కూర్చొని డిబేట్ చేసే వారికి, టీవీలో ఇచ్చే వాళ్ళందరికీ నా నిజాయితీ నిరూపించుకుంటానా నేను ఏది లేదు. కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నేను సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మీ అందరు జర్నలిస్టులు ఎదురుగా నేను సిబిఐ వారికి రాసిన లెటర్ చూపిస్తున్నాను. సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాను. 24 గంటల సమయం. ఎమ్మెల్యే జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా లెటర్ యాక్సెప్ట్ చేయొచ్చు, నువ్వన్నా లెటర్ ఇవ్వు, లేకపోతే నీ పాలేరు నువ్వు కలిసి లెటర్ ఇవ్వండి. ఇగో ఇట్లా వెళ్ళింది, ఈ స్కామ్ ఉంది, సిబిఐతో ఎంక్వైరీ చేయమని ఇవ్వండి. దమ్ము ధైర్యం ఉన్నవాడు అక్కడైనా రండి. మీరు రాలేరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే 3600 కోట్లు ఆ నలుగురే ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తున్నా.